నేను ఎప్పుడు ఇలా ఉండేవాడిని కాదు సార్, కానీ ఇప్పుడు నా బాధ ఒకటి చెప్పుకోవాలో తెలియట్లేదు. ఏందా ఫైట్ అట్ట ఉంది? కన్నీరెందుకు ఉప్పగుంటాయ్? శివాజీ ఇవాళ మాట్లాడు చెప్తున్నాను, పోయి చెప్పేస్తా. అయితే ఎందుకు గుద్దలు అమ్మలేదు అని చూడుకో. నువ్వు ఫస్ట్ ఇంట్లో పట్టుకోరు మాయ చెప్పు చెప్పు ఫస్ట్ మాకు కాదు. వాళ్ళు కూడా వస్తారు. మా నాన్న లేదా చెప్పురా 20,000 కట్టినా అని అన్నాడు. ఆడే అంటాడు, ఆడపని చెప్తారా ఎప్పుడు నీకే సపోర్ట్ ఇచ్చేటోడు. పోకరు వాళ్ళు రిచ్ రా, వాళ్ళ డబ్బు వాళ్ళు ఎన్ని మాటలైనా అంటారు. వాళ్ళే నమ్ముతారా కానీ మనకేం నమ్ముతారా? ఆల్రెడీ మనం ఇంటర్ ఫెయిల్ అయినా కానీ డబ్బున్నోడు వాళ్ళ అన్న తుల్లి వాడు చూసా భయవుతారు. వాళ్ళ లంచోడక సుల్లి అన్న అనగానే కొడుతుంది చూడు. అన్నంటే అంత చాకు కోసుకుంటారు అడి బతుకుల సుల్లి. అన్నంటే అంత చెప్పేది ఏందమ్మా? అన్న అనగానే కొడుతుంది చూడు. అన్నంటే అంత అన్న అనగానే కొడుతుంది చూడు. ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే. కానీ మనల్ని చీప్గా తీసేస్తారు రైలు. ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అనవసరంగా ఆలోచించక బొరపాడైపోద్ది. వీళ్ళతోటి ఎట్లా 10th పాస్ అయ్యారని వాళ్ళు ఎట్లా